బీఆర్ఎస్ అవినీతిపై కవిత కామెంట్లకు కేటీఆర్ హరీష్ రావు స్పందించాలన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కండువాలు కప్పుకుంటేనే స్కీములు ఇస్తామని బీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ ఏనాడు చెప్పలేదన్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచింది కాంగ్రెసేనని స్పష్టం చేశారు హస్తం నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం జరగదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీఆర్ఎస్ లో అనేక సమస్యలున్నాయని చెప్పారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని కేసీఆర్ కూతురు కవిత బయటపెట్టారని గుర్తు చేశారు. కవిత అడిగే ప్రశ్నలకు కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పట్లేదని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బీఆర్ఎస్ వైట్ పేపర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టూ కల్వకుంట్ల కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలుసన్నారు మహేష్ కుమార్. కాంగ్రెస్ అభ్యర్థులే అధిక సంఖ్యలో పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది. దాని వారేదో మాకేదో చిగురుస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్ కి సిస్టర్ స్ట్రోక్ తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్ తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళితులు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు పీసీసీ ఎస్సీ సెల్ చీఫ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఆఫీసును కేటాయించిన ఘనత అప్పటి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కాకా వెంకటస్వామిదన్నారు. అంతకుముందు పీసీసీ ఎస్సీ సెల్ స్టేట్ చీఫ్ గా అపాయింట్ అయ్యి ఫస్ట్ టైం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండే ఢిల్లీలో, మరి అప్పుడు త్యాగం చేసి ఇచ్చింది ఈ ఎస్సీసీలకు చైర్మన్ అయినటువంటి కాకా వెంకటస్వామి గారు. అక్బర్ రోడ్ 24 లోపల ఈ ఎస్సీసీలకు ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉండే. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గత ప్రభుత్వం మాదిరిగా కండువాలు కప్పుకుంటేనే స్కీములు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాబోయే రోజుల్లో పాలకుర్తిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించబోతున్నట్లు చెప్పారు యశస్విని రెడ్డి. 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే మనం పాలకుర్తి నియోజకవర్గంలో తెచ్చుకున్నాము. అంటే పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి లేదు, అభివృద్ధిలో పరుగులు తీస్తుంది పాలకుర్తి నియోజకవర్గం అని ఎన్నో సందర్భాలలో చెప్పిన. అభివృద్ధి ఇంకా కూడా జరిగేది ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరి సహకారంతో ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నా, చెప్పిన దానికన్నా చేసి చూపిస్తున్నా. రాబోయే రోజులలో కూడా అదే విధంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని మీ అందరు కూడా మాటిస్తున్నా. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తానన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. తన బర్త్డే సందర్భంగా మెదక్ జిల్లా కలకాల్లోని బంగారమ్మ దేవతను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. 500 కార్లతో ర్యాలీగా సొంతూరు కొరివిపల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు మైనంపల్లి. నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను. అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మనందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలియజేశారు. సీఎం రేవంత్, రాహుల్ పై చేసిన కామెంట్లపై మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది.